పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు విడిపోవడం లేదు సరికదా, మరింత తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడులతో మొదలైన ఈ రక్తపాతం ఇప్పుడు ఇరాన్ పొలిమేరలు దాటి గల్ఫ్ దేశాలన్నింటినీ వణికిస్తోంది. కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యుద్ధ భూమిపై మృతుల గణాంకాలు చూస్తుంటే మానవత్వం మంట కలిసిపోతోందనిపిస్తోంది. కేవలం సైనికులే కాదు, వేల సంఖ్యలో సామాన్య పౌరులు ఈ అధికార దాహానికి బలైపోతున్నారు. యుద్ధానికి ప్రధాన కేంద్రమైన ఇరాన్లో పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. హక్కుల సంస్థ హన్నా లెక్కల ప్రకారం ఇక్కడ ఇప్పటి వరకు 3,492 మంది మృతి చెందారు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే కనీసం 236 మంది పసిపిల్లలు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పారు. రెడ్ క్రాస్ సంస్థ అంచనా ప్రకారం దాదాపు 20,000 మంది గాయపడి ఆసుపత్రుల్లో నరకం చూస్తున్నారు. ఇవి కేవలం బయటకు తెలిసిన లెక్కలు మాత్రమేనని, అసలు మరణాల సంఖ్య వీటికెన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు, లెబనాన్ను కూడా శ్మశానంగా మారుస్తోంది. ఇక్కడ ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇప్పటి వరకు 1,268 మంది ప్రాణాలు కోల్పారు. వీరిలో 124 మంది ఏమీ ఎరుగని చిన్నారులు ఉన్నారు. సుమారు 400 మంది హిజ్బుల్లా ఫైటర్లు హతమవడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న 3 ఇండోనేషియాకు చెందిన ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల సిబ్బంది కూడా ఈ దాడులకు బలైపోయారు. ఇది యుద్ధ నీతిని ఏ మేరకు పాటిస్తున్నారో అర్థమవుతోంది. యుద్ధం సెగ ఇప్పుడు శాంతియుత గల్ఫ్ దేశాలకు తగిలింది. ఇరాన్ జరిపిన ప్రతి దాడి వల్ల యుఏఈలో 10 మంది, కువైట్లో 7 ప్రాణాలు కోల్పారు. ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లో కూడా మరణాలు సంభవించాయి. మరోవైపు ఇరాక్ సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో మిలీషియా సభ్యులు కలిపి 105 మంది మరణించారు. అటు ఇరాన్, లెబనాన్ నుంచి వచ్చిన మిసైల్ దాడుల వల్ల ఇజ్రాయెల్లో కూడా 19 మంది పౌరులు, 10 మంది సైనికులు మృతి చెందారు. దేశాల సరిహద్దులు మారుతున్నాయేమో కానీ మరణాల హోరు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. యుద్ధం తీవ్రత సిరియా ప్రాంతాలను కూడా వదల్లేదు. ఇరాక్ లో జరిగిన ఒక డ్రోన్ దాడిలో ఫ్రాన్స్ కు చెందిన ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పాడు. అంటే ఈ యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయ దేశాల మధ్య నేరుగా ఘర్షణకు దారితీస్తోంది. ఎక్కడో ఒక దేశం వేసిన బాంబు మరెక్కడో ఉన్న అమాయక కుటుంబాల ఆశలను ఆవిరి చేస్తోంది.